UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారు. సో ఆయన ఒక వీడియో అనేది బయటకు వచ్చింది అనమాట. ఇంకోటి ఏంటంటే ఆయన ఏమంటున్నారంటే, ఇప్పుడు టీడీపీ వర్గాలు కానీ వైసీపీ వర్గాలు ఏమంటున్నారంటే, అసలు ఈ వీడియో అనేది ఇప్పుడు కాదు, ఆ గతంలో ఆయన వైసీపీలో ఉన్నప్పుడే ఆ వీడియో అనేది షూట్ చేశారని అంటున్నారు. కానీ ఆ బాధితురాలు మాత్రం కాదు, మొన్న జరిగింది, ఆగస్టులో జరిగింది ఆ వీడియో అని ఆ బాధితురాలు అంటున్నారు. సో దీన్ని బట్టి వైసీపీ వాళ్ళు ఏమంటారు, మనం వైసీపీ టీడీపీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది ప్రజెంట్ వైసీపీ టీడీపీ. సో వీళ్ళిద్దరు వర్షన్ మనం విందాం. సో వీళ్ళిద్దరు వర్షన్ ఏమంటున్నారంటే, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే అలాంటి వాళ్ళని బైకాట్ చేయాలి, రాజకీయం నుంచి దూరం చేయాలి, బయటకు రావాలని ఉన్నారు. సేమ్ టీడీపీ వాళ్ళుగా ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా అసలు ఏం జరిగింది, ఈ వీడియో వెనక రహస్యం ఏంటి, ఈ వీడియో వెనక అసలు ఏం దాగుంది, ఎవరు షూట్ చేసిన వీడియోవా లేకపోతే ఇంకోటా అని ఒకసారి మనం క్లియర్ కట్గా ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో ఎప్పుడైతే ఆదిమూలం గారు టీడీపీ జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే, అక్కడ సత్యవేడు జిల్లాలో మొత్తం 3 పార్టీషన్స్ ఉన్నాయి, అంటే 3 వర్గాలు ఉన్నాయి అక్కడ. సో ఏదైతే ఆదిమూలం గారు వెంటొచ్చిన ఒక క్యాడర్ అదొక టీం ఉంది, లేకపోతే ఇంకా బై బర్త్ అక్కడ సత్యవేడు జిల్లాలో జరుగుతున్న అక్కడ ప్రజెంట్ టీడీపీ క్యాడర్ అదొక సపరేట్ ఉంది, తర్వాత ఈయన అనుచరులు ఇంకో సపరేట్ ఉన్నారు. మొత్తం 3 కేటగిరీస్ ఉన్నారు. సో ఏదైతే ఆ సత్యవేడు నియోజకవర్గంలో అక్కడ ఈ ఇసుక దందా ఎక్కడ ఎక్కువ, ఇసుక దోపిడీ ఎక్కువ అని చెప్పుకోవచ్చు. సో ఇదే ఇసుక దోపిడీ వల్ల ఈ ముగ్గురికి 3 పార్టీస్ ఇవ్వడం ఈయన కష్టమవుతుంది కాబట్టి ఈ ముగ్గురులోనే ఎవరో ఒకరు ఆ వీడియో అనేది బయటకు లీక్ చేశారని ఒక వాదన. ఇంకో వాదన ఏంటంటే, ఆదిమూలం గారు కానీ వేరే ఒక వ్యక్తి బాగా దగ్గరైన ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తికి వీళ్ళిద్దరికి చెడిపోయింది కాబట్టి ఆ వీడియో అనేది బయటకు వచ్చింది. ఈ వ్యక్తి ఏదైతే ఈయన క్లోజ్ ఉన్న వ్యక్తి వీళ్ళిద్దరు చెడిపోయింది చెప్తున్నారో, ఈ వ్యక్తికి ఈయన గురించి బాగా తెలుసు ఇంటర్నల్గా. ఇంకా ఇలాంటి వ్యవహారాలు 5-6 ఉన్నాయంట ఈయనకి, ఆదిమూలం గారికి. అది మా రీసెర్చ్లో తేలింది. సో ఇదే వ్యక్తికి ఈ వ్యక్తి పేరు మనం చెప్పకూడదు, ఎందుకంటే అది మాకు వచ్చిన ఇంటర్నల్ సోర్సెస్ కాబట్టి. ఇదే వ్యక్తి ఏమంటున్నాడంటే ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా 5-6 ఉన్నాయి, సేమ్ ఒక్కటే రిలీజ్ చేశారు అన్నట్టుగా వాళ్ళు అంటున్నారు. కాకపోతే ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమంటారు, అది ఎప్పుడో షూట్ చేసింది, ఇప్పుడు వైసీపీ కావాలని వైసీపీ వాళ్ళు లీక్ చేశారని వీళ్ళు అంటున్నారు. సో ఓవరాల్గా వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు వైసీపీ టీం కానీ వాళ్ళ వైసీపీ క్యాడర్ కానీ చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పవచ్చు. సో ఎందుకంటే ఏదైతే వైసీపీలో లీక్ అయినైతే వీడియోస్ కానీ ఆడియో కాల్స్ కానీ ఏదైతే ఉన్నాయో, సో అది చూసిన తర్వాత అమ్మయ్య, మా పార్టీలోనే కాదు మీ పార్టీలో కూడా ఇలాంటి ఇంటర్నల్గా వ్యవహారాలు జరుగుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు మాకంటే వర్స్ట్గా ఉన్నారు, మాకంటే ఘోరంగా ఉన్నారు, బయటకు పడితేనే అందరు దొంగలు, బయటకు పడనప్పుడు అందరు దొరలే అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా జరుగుతున్న ఇది ఏదైతే ముగ్గురు పార్టీషన్స్ ఉన్నారో సత్యవేడు నియోజకవర్గంలో, ఈ ముగ్గురు వల్ల ఇసుక దందా అనేది ఈ ముగ్గురు చేరట్లేదు, కాంట్రాక్ట్స్ అనేది వీరికి దక్కట్లేదు, వీళ్ళే రిలీజ్ చేశారని ఒక వాదన. ఇంటర్నల్గా ఈ వ్యక్తికి ఆయనకి ఇంటర్నల్గా చెడిపోయింది కాబట్టి ఏదైతే ఈ వ్యక్తికి బాగా తెలుసు ఇలాంటి వ్యవహారాలు ఆయనకి చాలా ఉన్నాయి. ఈ మహిళ ఏమంటున్నారంటే, నాకు న్యాయం కావాలి, ఏదైతే ఆమె పార్టీ కోసం పనిచేసింది, పార్టీ కోసం కాదు ఫస్ట్ ఆయన కోసమే పనిచేసింది, అలాంటప్పుడు నన్ను ఇలా చేశారు అన్న అంటూనే ఇలా చేశారని ఆ అమ్మాయి అంటుంది. సో ఓవరాల్గా జరుగుతుంది ఇది. ఇప్పుడు టీడీపీ క్యాడర్ అనేది మేలుకోవాలని చెప్పొచ్చు, ఈ టీడీపీ నాయకులు అనేది మేలుకోవాలని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇలాంటి ఒక అసభ్యకరమైన వీడియోస్ చేసి, అసభ్యకరమైన పనులు చేసి వీడియో రిలీజ్ చేయడం అది ఎంతవరకు సమంజసం? ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఒక ప్రజల దగ్గరికి వెళ్ళి నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలకి పరిష్కారం అంటూ చూపించాలి. కాకపోతే ఇలాంటి వ్యవహారాలు చేసి ఇలాంటి వీడియోస్ రిలీజ్ చేయడం ఎంతవరకు సమంజసం? అండ్ ఈవెన్ అక్కడ నియోజకవర్గ జిల్లాలో సత్యవేడు నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. సో మా ఇంటర్నల్గా తెలిసింది అంటే చాలా సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ సమస్య కానీ, అక్కడ సీసీ రోడ్లు, కొన్ని చోట్ల సీసీ రోడ్లు లేని పరిస్థితి చూసాం. కొన్ని ఊర్లలో అయితే రాత్రిపూట అక్కడ స్ట్రీట్ లైట్ వెలగని పరిస్థితి కూడా చూసాం. అలాంటి సమస్యలు తీసుకొని ఇలాంటివి చేయాలి కానీ, ఇసుక దందా గురించి, ఇసుక దోపిడీ గురించి ఇలాంటివి చేసినట్లయితే అది ఎంతవరకు కరెక్ట్ అని మీ విజ్ఞతకే వదిలేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి విషయాల్లో ఏదైతే ఇసుక దందా ఆంధ్ర రాష్ట్రంలో ఇసుక దందా అనేది, ఇసుక దోపిడీ అని, ఇసుకలు చాలా స్కామ్స్ జరుగుతున్నాయి, మీరు ఎంత ఫ్రీ ఇసుక పెట్టినప్పటికీ కూడా ఆంధ్రాలో ఇసుక స్కామ్స్ అనేది బీభత్సంగా జరుగుతున్నాయి. ఏదైతే స్కామ్స్ జరుగుతున్నాయో దాన్ని మొత్తం తీసి బయటకు వచ్చి మీ ఎమ్మెల్యేలే బైకాట్ చేయని పరిస్థితి మేము చూడాలనుకుంటున్నాము. సో ఓవరాల్గా సత్యవేడు జిల్లాలో ఆదిమూలం గారు ఏదైతే వెనక నడుస్తున్న వ్యవహారాలు అయితే ఇది. ఏదైతే ముగ్గురు ఉన్నారు, 3 కేటగిరీస్ ఉన్నారు, అక్కడ ముగ్గురికి ఇసుక స్కామ్లో వీరికి వాటా ఇవ్వని పరిస్థితి. సో దానివల్ల ఆయన మేనేజ్ చేసుకోలేని పరిస్థితి. అందుకని ఈ ముగ్గురులో ఎవరో ఒకరు రిలీజ్ చేశారని వాళ్ళు అంటున్నారు. ఇంకోటి ఏంటంటే,
ఆయన పర్సనల్ వ్యక్తి ఒకటి ఉన్నారు, వాళ్ళిద్దరికి చెడిపోయింది కాబట్టి ఈ వ్యక్తే బయటికి రిలీజ్ చేశారని ఇంకోటి అంటున్నారు. మరి వైసీపీ వాళ్ళు అన్నారు, కానీ టీడీపీ వాళ్ళంటే అది ఎప్పుడో వైసీపీలో ఉన్నప్పుడే బయటకు వచ్చిందా షూట్ చేసిన వీడియో అని వాళ్ళు అంటున్నారు. సో ఓవరాల్గా మేము చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వస్తున్నప్పుడు ఆ వ్యక్తి చరిత్ర ఏంటి, ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి, ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఇంకా ఇలాంటి అక్రమ సంబంధాలు ఏమైనా ఉన్నాయా అని వాళ్ళు మొత్తం రీసెర్చ్ చేసి మరీ తీసుకోవాలి. లేకపోతే ఇలాంటి అనర్థాలే జరుగుతాయని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.